అదే ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడూ ఉంటాయి. ఏరుకు రావట్లేదు, ట్యాంక్ ఉండదు కానీ ట్యాంకులు రానట్లు మధ్యలోనే అయిపోతున్నాయి నీళ్లు. నీటి సమస్య దాదాపు ఒక 10 సంవత్సరాల నుంచి ఇబ్బంది పడుతున్నాం. ఏదో ఫిల్టర్ నీళ్లు కొనుక్కుంటున్నాం, 7 రూపాయలు కడబెట్టి కొనుక్కుంటున్నాము. ఏమంటే పొద్దున్నే లేచి పనికి పోతాము, సాయంత్రం వచ్చేతలకి నీటి అనేది ఉండదు. సమస్య చాలా ఇబ్బందికరం ఉండదు సార్. మాకు దయచేసి మాకు నీళ్లు రసలు బాగుండాలని తెలియజేస్తున్నాం. గ్రామ సంబంధించిన వాళ్ళు అడిగినాము, చేస్తాం, ఈ రోజు చేస్తాం, రేపు చేస్తామని అంటున్నారు. ఇంకా అలాగే వదిలేస్తున్నారు, ఏం పట్టించుకోలేక అలా అవుతుంది. ఇంకా అంతే, సమస్య వచ్చినప్పుడల్లా అడుగుతున్నాము, సరే సరే చూద్దామంటే మాకు సైడ్కే పోతుంది. అవే వాటర్ కంటిన్యూ బాగా సెట్ చేస్తే పైపులు కానీ మాకు వస్తామని అనుకున్నాం నీళ్ళు అనమాట. 10 సంవత్సరాల నుంచి నీటి కొనుక్కుంటున్నాం. నీళ్లు 7 రూపాయలు కడవ కొనుక్కుంటున్నాము. డైలో 2-3 కడవలు కొనుక్కున్నాం తాగడానికి. వాడుకోవడానికి చాలా ఇబ్బంది ఉండదు. దాదాపు మంచి నీళ్ళు తాగడానికి లేవు, అసలు మాకు ఇబ్బంది ఉండదు. గ్రామం యమూరు మండలం, కర్నూలు జిల్లా. మా ఊరికి టైము గంటలకు నీళ్ళు ఇస్తారు. ఈ ఎండాకాలం అనద్దు, వానకాలం అనద్దు. ఆ పని ఇడిచి పెట్టి మా మీద నీళ్ళకి పనారులే ఉండాలి. 3 రోజులకు ఒకసారి వస్తాయి, సరిపోవు. ఒక ఇంటికి 6 గడవలు 7 గడవలు 3 రోజులకు ఒకసారి సరిపోవు. నీళ్ళు సరిపోవు. ఎట్లా అంటే ప్రతి ఒక్కరు సమస్య ఏమంటే చేస్తామంటారు. పోయినసారి ట్యాంక్ కట్టినారు, దాంట్లోకి నీళ్లు రానియట్లేదు. ఇంతవరకే చెప్పినది ఎందుకు చెప్పినా ఇంకా సరే చేస్తాంలే అంటారు, ఒకేతారు. ట్యాంక్ ఉంది, మన కట్టించినారు, నీళ్ళు రావడం లేదు దాంట్లోకి. అంటే వాటర్ అయితే సరిపోవట్లేదు, డే బై డే వస్తాయి. ఒక రోజు ఒక లైన్ పట్టుకుంటే ఇంకో రోజు ఇంకో లైన్ పట్టుకుంటాం. అట్లా సమస్య ఏమంటే ఇవి పాతకాలం వేసినవి, ట్యాంక్ అని కట్టించారు. కాకపోతే ప్రజెంట్కి పైప్ లైన్ లేక వాటర్ రావట్లేదు. ప్రజెంట్ సిచ్యువేషన్ అయితే అట్లుంది. చెప్పినా కూడా ఎవరు పట్టించుకోవట్లేదు ప్రజెంట్. అంటే మేబీ ఇట్లే తిరుగుతూ ఉంటారు రాజకీయ నాయకులు కానీ అధికారులు కానీ ఎవరు చూసినా కూడా పట్టించుకోరు. 6-7 అట్లా పట్టుకోవాల్సి వస్తుంది. అదే డే బై డే వస్తాయి. వచ్చినా కూడా అంటే మామూలు గేర్లు ఉంటాయి కదా, గేర్లు పట్టుకోవాల్సి వస్తుంది. ఒక లైను ఒక రోజు డే బై డే, ఇంకో రోజు ఇంకో డే బై డే అట్లా. ఓవరాల్ గా 1 వీక్ అట్లా 5 డేస్కి అట్లా ఒకసారి వస్తాయి. ఇస్తున్నటువంటి నేపథ్యంలోన గ్రామాల్లోన పూర్తి స్థాయిలో తాగునీటి కరువై ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నటువంటి నేపథ్యం మొత్తం కూడా ఎమ్మెల్యేరు నియోజకవర్గ మండల పరిధిలో ఉంది. ప్రధానంగా ఎమ్మెల్యేరు మండలం సంబంధించి గారెలు దిన్నె కానీ, తిమ్మాపురం కానీ, కూలూరు కానీ, అదేవిధంగా ఇక్కడ ఉన్నటువంటి కడవెల్ల, కందనాతి, మాస్మందొడ్డి, మసీద్పురం లాంటి గ్రామాలలో కూడా పూర్తి స్థాయిలో ఒకరోజు తెలిసి ఒకరోజు వాటర్ రావడంతో అక్కడ ఉన్నటువంటి ప్రజలు తాగడానికి నీళ్ళు లేక ఇబ్బంది పడినటువంటి పరిస్థితులు ఏర్పడ్డాయి. అదేవిధంగా నందవరం మండలం సంబంధించి ఇట్లా పూలచింత కానీ, అదేవిధంగా సంబంధించినటువంటి నందవరం మండలం సంబంధించి మాచాపురము, కనకవీడు, అదేవిధంగా ఈ చుట్టుపక్కల ఉన్నటువంటి గ్రామాల్లో కూడా ప్రజలు పూర్తి స్థాయిలో తాగడానికి నీళ్ళు లేవని చెప్పి గగ్గోలు పెడుతున్నటువంటి నేపథ్యంలో పూర్తి స్థాయిలో మనకు అర్థమవుతుంది. ప్రధానంగా వేసవి రాకముందే ఈ తీవ్రమైనటువంటి దాహం ఉంటే వేసవి సమీపిస్తుంది, వేసవి వస్తే రేపొద్దున పరిస్థితి ఎట్లుంటుందని చెప్పి ప్రజలు భయప్రాంతాలకు గురవుతున్నటువంటి పరిస్థితి నేపథ్యం ఇవాళ నియోజకవర్గంలో ఉంది. ఇక్కడ ఉన్నటువంటి శాసనసభ్యులు బివి జయనాశ్వరుడు గారు, మేము అధికారంలోకి వస్తే మొత్తం నీళ్ళు కూడా ప్రతి గ్రామానికి రోజు మేము పారిస్తామనే అనేక హామీలు ఇవ్వడం జరిగింది. కాబట్టి వేసవి సమీపిస్తున్నటువంటి తరుణంలోనే ఇప్పటికే ఒక రోజు నిలిచి ఒక రోజు వాటర్ వస్తున్న నేపథ్యంలో వేసవిలో కనీసం మీరు రోజువారీగా నీళ్ళు వస్తాయా, లేకుంటే ఒక రోజు నిలిచి 2 రోజులు గడిచి 3 రోజులకు వస్తాయనే అనుమానాలు ప్రజలకు కలుగుతున్నాయి. కాబట్టి ముందస్తు ప్రణాళికలు ఏమైనా మీరు రచించారా, లేకుంటే ఏమైనా మీరు సిద్ధం చేసినారా అక్కడ తాగడానికి నీరు అని చెప్పి ఈ పద్ధతిలో మేము ఇవాళ కమ్యూనిస్ట్ పార్టీగా జయనాశ్వరి గారిని అడుగుతున్నాం. కాబట్టి ఇప్పటికైనా ఒకవేళ ఏర్పాటు చేయలేకపోతే తక్షణమే నియోజకవర్గాల్లో ఉన్నటువంటి అన్ని మండలాలు, గోనెయండ్ల మండలం, నందవరం మండలం, ఎమ్మెనూరు మండలాలకు సంబంధించినటువంటి ఎమ్మెల్యే పట్టణం కానీ సంబంధించినటువంటి ఈ యొక్క మొత్తం కూడా ప్రజలు ఇబ్బంది పడుకోకున్నట్టు తాగునీరు సఫిషియెంట్గా దొరికే పద్ధతిలో ఇవాళ జయనాశ్వరుడు గారు చొరవ తీసుకోవాలని చెప్పి ఆ సందర్భంగా మేము కోరుతాం. లేకుంటే 1 రోజు 2 రోజులకు నీళ్ళు రాకపోతే ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. దాహం అని చెప్పి ఇతర ప్రాంతాలకు వెళ్ళేసి వాటర్ తెచ్చుకునేటువంటి దౌర్భాగ్య పరిస్థితి ఇక్కడ కల్పించుకోకున్నట్టు ఎక్కడైతే మండలాల్లో గ్రామాల్లో ఉన్నారో అక్కడనే వాటర్ దొరికేటట్టు చర్యలు తీసుకోవాలని చెప్పి సందర్భంగా కోరుతున్నాం. ప్రధానంగా ఎమ్మెనూరు పట్టణం శివారు ప్రాంతాలైనటువంటి రాఘవేంద్ర కాలనీ, సంజీవయ్య నగర్, అదేవిధంగా ఇక్కడ శివన నగర్, ఈ ప్రాంతాల్లో వాటర్ ప్రాబ్లం చాలా ఉంది అని చెప్పి ప్రజలు గగ్గోలు పెట్టారు.
అనేక రూపాల్లో కమ్యూనిస్ట్ పార్టీ నాయకత్వంలో పోరాటాలు చేశాం. అయినప్పటికీ కూడా అనేక పోరాటాలు చేసినప్పటికీ కూడా ఇక్కడ ఉన్నటువంటి ప్రభుత్వ అధికారులకు గాను, మున్సిపాలిటీ అధికారులకు గాను, ప్రజాప్రతినిధులకు గాను కనీసం ఇంత కూడా ఇంగిత జ్ఞానం లేకోకున్నట్టు ఏమాత్రం పట్టించుకోకపోవడం అనేది చాలా బాధాకర విషయం. రాఘవేంద్ర కాలనీకి సంబంధించి 2 రోజులకు ఒకసారి ట్యాంక్ వస్తుంది. ఆ ట్యాంక్లో అనేక సిలుము పట్టినటువంటి వాటర్ని వాళ్ళు తాగడం వల్ల గతంలో అనేక రోగాలు వ్యాప్తి చెంది హాస్పిటల్ పాలై అడ్మిట్ అయిపోయి కర్రలు పోయి వచ్చినటువంటి దాఖలు కూడా అక్కడ ఆ ప్రాంతంలో ఉన్నాయి. అదేవిధంగా ఆ ప్రాంతానికి తాగినట్టు పైప్ లైన్ లేవాలని చెప్పి అక్కడ ఉన్నటువంటి ప్రజలు చాలామంది తీవ్ర ఇబ్బందులు పడి పోరాటాలు చేస్తారు. ఇంటి గుర్తులు అయితే వసూలు చేస్తున్నప్పటికీ కనీసం సౌకర్యాలు కానీ అక్కడ ఎందుకు ఏర్పాటు చేయలేకపోతున్నారో, తాగునీటి సమస్య సంబంధించినటువంటి పైప్ లైన్లు కానీ, డ్రైనేజ్ కానీ, అదేవిధంగా వీధి లైట్లు కానీ, ఇలాంటి సీసీ రోడ్లు కానీ లేవని చెప్పి ప్రజలు ఆ వైపున పూర్తి స్థాయిలో ఇబ్బందులు పడుతున్నప్పుడు కూడా ఇక్కడ ఉన్నటువంటి ప్రజాప్రతినిధులు ఏమాత్రం పట్టించుకోవడం చూసినట్లయితే దున్నపోతు మీద వర్షం పడే విధంగా ఇవాళ వ్యవహరిస్తున్నారని చెప్పి ఒక సామెత గుర్తొస్తుంది. కాబట్టి ఇప్పటికైనా ఆలోచించి నియోజకవర్గం మొత్తం మీద వేసవి సమీపిస్తున్నటువంటి తరుణంలోనే ముందస్తు ప్రణాళిక లేకుంటే ముందస్తు ఏర్పాట్లు చేసి ప్రజలకు ఇబ్బంది లేకుండా చూడాలని చెప్పి మేము కోరుతున్నాం కమ్యూనిస్ట్ పార్టీగా. నా పేరు రంగన్న, సిపిఐ పట్టణ కార్యదర్శి, జిల్లా కార్యవర్గ సభ్యులు. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి. అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.